భారత మూలవాసుల ఫోరం కుండాపూర్ మండల కన్వీనర్ గా మురంగిపల్లి నగేష్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. భారత్ మూలవాసుల ఫోరం ఎన్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారు బాధ్యతలు అప్పగించారు. కొండాపూర్ భారత మూలవాసుల ఫోరం కొండాపూర్ మండల కన్వీనర్ గా మురంగిపల్లి సతీష్ ను నియమిస్తూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలోని మూలవాసుల అభివృద్ధి వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి చేస్తుందని అన్నారు. తప్పకుండా అయితే మన విక్రమన్ ఉన్నాడో ఈనాడు అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతం చేయడానికి చాలా కృషి చేస్తూ ఉంటారు. సో ఏది అట్టడుగు వర్గాల ప్రజలని ఈనాడు ఏ విధంగా చైతన్యపరచాలి, ఈనాడు ఏ విధంగా ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, ఉద్యోగాల పరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి ప్రతి ఒక్క కోణంలో ఈనాడు ఒక ఆలోచన అనేది మనిషికి చాలా ముఖ్యంగా మనము గుర్తు చేసుకోవాలి. ప్రజలు ఈనాడు ఏదో ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా పనులు చేయడం కాదు, ఏది చేసినా ఆలోచనతోని చాలా తెలివితేటలతో ఆలోచించాలి. ఈనాడు ప్రతి వర్గాల వారికి న్యాయం జరగాలంటే ఈనాడు పోరాటం ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈనాడు మన విక్రమన్న అన్ని వర్గాల వారికి ఏదైతే అట్టడుగు వర్గాల నుంచి కూడా మన గ్రామీణ ప్రాంతాలలో చాలా చైతన్యవంతం పరచడానికి కీలకంగా రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా తనకు బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వీరందరికీ ఈ అట్టడుగు వర్గ ప్రజలకి న్యాయం జరగాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాము. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశంలోని మూలవాసుల అభివృద్ధి వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం కృషి చేస్తుందని అన్నారు. యువతలో చైతన్యం కోసం కృషి చేయాలని అన్నారు. మురంగిపల్లి నగేష్ గారు మాట్లాడుతూ భారత మూలవాసుల ఫోరం కమిటీలను ప్రతి గ్రామంలో మరియు కొండాపూర్ మండలంలో త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అలాగే మరెన్నో వారి సంస్కృతిని కాపాడుకోవడం కోసం నా వంతు కృషిని చేస్తానని అన్నారు. తనను నియమించిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బత్తుల విక్రమ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఖచ్చితంగా ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి ప్రజలకి అండగా ఉండాల్సిందిగా ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిందిగా కోరుతున్నాం. ఈనాడు విక్రమన్న గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మూలవాసులకి ఈనాడు అండగా నేనున్నానంటూ ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నాయకులు కూడా సపోర్ట్ఫుల్గా ఉండాలి, ప్రజలు కూడా విక్రమ్ గారికి తోడుగా ఉండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.